Hello everyone, this is Sandeep. Welcome to my channel Electrical and Electronics Tutorials in Telugu. ఈరోజు మన ఛానల్లో ప్రాబ్లమ్స్ ఆన్ ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవటం ఎలా అనేది ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను తీసుకున్న ఫస్ట్ ఎగ్జాంపుల్. దీంట్లో ఒక ఆల్కలైన్ సెల్ తీసుకున్నాడు. అది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు దాని యొక్క స్టడీ కరెంట్ ఎంత అంటే 5 amps, తర్వాత ఫర్ 10 hours. అది దాని యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఎంత అంటే 1.2 volts. ఇప్పుడు అది ఒరిజినల్ స్టేట్కి రావడానికి దాని యొక్క స్టడీ కరెంట్ ఎంతంటే 4 amps ఫర్ 15 hours. దాని ఒరిజినల్ స్టేట్కి రావడానికి మనకి అయ్యే కరెంటు ఎన్ని అవర్స్ అవుతుంది అంటే 15 hours పడుతుంది. దాని యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఎంతంటే 1.44. మనం బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీని కనుక్కోవడానికి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యాంపియర్ హవర్ ఎఫిషియన్సీ ద్వారా కనుక్కుంటాం, తర్వాత వాట్ అవర్ ఎఫిషియన్సీ ద్వారా కనుక్కుంటాం. ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏదైతే ఉందో అది క్లారిటీ కోసం ఇక్కడ ఇలా రాసుకున్నాడు. ఫస్ట్ ఇక్కడ వచ్చిన కరెంట్ ఏంటంటే స్టడీ స్టేట్ కరెంట్, అది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 5 amps. దాని యొక్క హవర్స్ ఎంత అంటే 10 hours. దాని టైం టేకెన్ ఎంతంటే 10 hours. దాని యొక్క వోల్టేజ్ ఎంత అంటే 1.2 volts. తర్వాత ఇది ఛార్జ్ అయ్యేటప్పుడు దాని యొక్క కరెంట్ ఎంత అంటే 4 amps, టైం ఎంతంటే 15 hours. దాని యొక్క వోల్టేజ్ ఎంత అంటే 1.44 volts. ఇది మనకి కనుక్కోవాల్సిన ఏదైతే ఉందో యాంపియర్ హవర్ ఎఫిషియన్సీ, వాట్ అవర్ ఎఫిషియన్సీ కనుక్కోవడానికి. ఫస్ట్ ఇప్పుడు మనం యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ కనుక్కుందాం. యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు యాంపియర్ అవర్ డిశ్చార్జ్ బై యాంపియర్ అవర్ ఛార్జ్ ఇంటూ 100. ఇది యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ కనుక్కోవడానికి ఫార్ములా. యాంపియర్ అవర్ ఈక్వల్ టు ఐడి ఇంటూ టీడీ బై ఐసి ఇంటూ టీసీ ఇంటూ 100 ఈక్వల్ టు 5 into 10 by 4 into 15 into 100 ఈక్వల్ టు ఇప్పుడు 0 0 క్యాన్సిల్, 2 3 6, 2 5 10, 5 5 25, 50 into 5 divided by 3 equal to 5 5 25, 250 divided by 3 equal to 83.33%. ఈ విధంగా మనం యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ అనేది కనుక్కుంటాం. తర్వాత మనం వాట్ అవర్ ఎఫిషియన్సీని కనుక్కుందాం. ఈ వాట్ అవర్ ఎఫిషియన్సీ కనుక్కోవడానికి మనం సింపుల్గా ఫార్ములా ఏంటంటే వాట్ అవర్ డిశ్చార్జ్ బై వాట్ అవర్ ఛార్జ్ ఇంటూ 100. ఇది ఫార్ములా. విడి ఇంటూ ఐడి ఇంటూ టీసీ బై విసి ఇంటూ ఐసి ఇంటూ టీసీ ఇంటూ 100 ఈక్వల్ టు ఫస్ట్ మనకి ఏదైతే కరెంట్ ఐడి ఇంటూ టీడీ బై ఐసి ఇంటూ టీసీ ఫస్ట్ ఈ కనుక్కుంటాం. వీటిని కనుక్కుంటాం. తర్వాత విడి ఇంటూ విసి కనుక్కుని దాన్ని ఇంటూ 100 చేస్తాం. ఫస్ట్ 5 into 10 ఈక్వల్ టు 50 బై 15 4 60 ఇంటూ 1.2 బై 1.44 ఇంటూ 100. దీని యొక్క క్యాలిక్యులేషన్ ఎంతంటే మనం క్యాలిక్యులేటర్తో టైప్ చేయండి, మనకి వస్తుంది 9.44%. ఈ విధంగా యాంప్ అవర్ ఎఫిషియన్సీ, వాట్ అవర్ ఎఫిషియన్సీ కనుక్కుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్ చేసి మీకు మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.